అధ్యక్షత వహించిన దేవ సేవకులకు, మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి బిషప్ చంద్ర కుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడు దాకా మనకు మంచి వాక్యం ఇచ్చిన ఎలీశ్వరరావు గారు, పెద్దలందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన కొన్ని నెలల క్రితం చంద్రకుమార్ గారు, అలాగే వారితో ఉన్నటువంటి సహోదరులు, విజయవాడలో జరిగినటువంటి ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ వార్షికోత్సవంలో మేము కలుసుకుని అనేకమైన విషయాల గురించి మాట్లాడటం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం గురించి సేవకులు వివరించి మమ్మల్ని ఆహ్వానించారు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ తరఫున ఈ స్థలానికి నేను, మా రాష్ట్ర నాయకులు, కొన్ని జిల్లాల నుండి 1-2 జిల్లాల నుంచి నాకు ఈ స్థలానికి రావడం జరిగింది. దేవుని యొక్క వాక్యం ఒక మాట ఏంటంటే, బల నమ్మకమైన మంచి దాసుడా అని. మనందరినీ ప్రభువారు మన సేవ చేయడానికి ఆహ్వానించారు. ఒకప్పుడు సేవకులు లేనటువంటి పరిస్థితులు ఉండేవి. మా నాన్నగారు ఒక్కరే 1954లో కొన్ని మండలాలు ఒక్కడే తిరిగి సేవ చేశారు. సైకిల్ మీద నమ్మకమైన పరిచర్య. LAFలో ఆయన రక్షించబడి దానలేఖల ద్వారా అభిషేకాన్ని చేసుకొని ఆర్యుడు ఏసత్వైనతో కలిసి పనిచేసినటువంటి అనుభవం. ఆ దినాల్లో ఎంతో ఉద్యమం చూస్తుండేవాళ్ళు. దేవుని ఆత్మ చాలా బలంగా పనిచేస్తూ ఉంటుండేది. అలాగే దేవుని కార్యాలు కూడా చాలా బలంగా జరిగేవి. కానీ మనం అప్పుడప్పుడు సామెత ఉపయోగిస్తాం, మంది పెరిగితేనట చెప్పరు మజ్జిగ పలసపడిపోతాంట. సేవకులు పెరిగారు కానీ ఉద్యోగం చల్లారిపోయిందని చెప్పాలి, ఒప్పుకోవాలి కూడా మనం. కారణం ఏంటంటే, నేను నా భార్యలో విన్న మాట, నేను సేవకు వచ్చిన కొత్తలో 15 నిమిషాలు ప్రసంగం అంటే 3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళ. ఇప్పుడు 3 గంటల ప్రసంగం అయితే 1/2 గంట ప్రార్థన. మధ్యకి పలసపడిపోవడం గల కారణం ఏంటంటే, అదే వర్తమానం ఉంది కానీ ప్రార్థన, అందుకే ఉద్యోగం చల్లారిపోయింది. దేవుని యొక్క మహాదయ చేత భారతదేశంలో క్రైస్తవులమైనటువంటి మనకు ఒక చరిత్ర ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు కూడా. భారతదేశానికి మన పితరులు ఏం చేశారనేది ప్రతి ఆధారాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి సేవలు అందించారు. కులాలకు మతాలకు అతీతంగా ఒక క్రైస్తవ సామాజిక వర్గానికి సేవ చేయలేదు, క్రైస్తవులకు మాత్రమే సహాయం చేయలేదు. ఏమండి, కులాలకు మతాలకు అతీతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలను క్రైస్తవ మిషనరీలు జరిగించి సహాయ సహకారాలు అందించారు. అట్లాంటి క్రైస్తవ్యాన్ని ఈ రోజున మరుగుపరచాలని, అణగద్రొక్కాలని, ఎవరిని క్రైస్తవ మతాన్ని తుడిచివేయాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మన మధ్యకి నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ హైకోర్టు అడ్వకేట్ జాన్ రాజ్ గారు మన మధ్య కోసం చెప్పడం. చాలా మంది అవగాహన లేని వారు, భారతదేశ చరిత్ర తెలియనటువంటి కొంతమంది మూర్ఖులు ఫేస్బుక్లో ఏవేవో మాట్లాడుతున్నారు. మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరత లేదు. గెచ్చోడు వాళ్ళు మాట్లాడతారు, గెచ్చోడికి ఏమర్థం అవుతుంది, జ్ఞానం లేని వారికి ఏమర్థం అవుతుంది, చరిత్ర తెలియని వారికి ఏమర్థం అవుతుంది. కాబట్టి మనకు ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రను ఆధారం చేసుకొని
మనకు అప్పగించబడినటువంటి పనిలో ధైర్యంగా ముందుకు సాగు. ఎవరికి తలవంచవలసిన పని లేదు, ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరత లేదు, ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే బైబిల్లో మాట లోకములో ఉన్నవానికంటే మనం బ్రాంతి, గంజాయి, సారాయి అమ్మించట్లా, వేషగృహాలు నడపట్లా, బ్లాక్ మనీ చేయట్లా, రౌడీజం, దాదాగిరి ఇట్లా చేయట్లా. అట్లా చేసినటువంటి వాళ్ళకి సువార్తను అందించి సమాజానికి అందిస్తున్నాం. అద్భుతమా కాదంటే? నేనేమంటానంటే క్రైస్తవుడు భారతదేశానికి ఒక ఔషధం అంటూ వాడు అంటారు. మీరేమంటారు? నరేంద్ర మోడీ గారు ఇప్పుడు కొత్తగా మొదలెట్టాడు ఏమని? స్వచ్ఛ భారత్ అని. 2024 సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ స్వచ్ఛ వరల్డ్ హృదయ శుద్ధిని కలగ చేయడానికి యేసు ఈ లోకానికి ఈయన తడి చేతి పొడి చేతి గురించి చెప్తే ప్రభువారు హృదయ శుద్ధి గురించి అప్పుడే చెప్పారు. అట్లాంటి నూతనమైనటువంటి ఒక క్రొత్త సమాజాన్ని సృష్టించి భారతదేశానికి క్రైస్తవ సమాజం అందిస్తున్నప్పుడు ఈ భారత ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు సేవకుడికి భారతరత్న, అశోక చక్ర ఇట్లాంటి అవార్డు ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే క్రైస్తవ్యాన్ని అనగదొరికే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవం బురద చదువుతూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఒక మాట చెప్పగలను, రాబోయే రోజుల్లో ఎట్లాంటి వాటిని చాలా ధైర్యంగా, చాకచక్యంగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఎదుర్కోవడానికి ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ సిద్ధంగా ఉందని ప్రభు గారితో నీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ఒక మాట చెప్పగలను, ప్రాణాలకైనా తెగిస్తాం, ప్రాణాలను అర్పిస్తాం. దేవుడు చెప్పిన పని మాత్రం ఎక్కడ ఆగమని వాగ్దానం చేస్తున్నాం. ఇశ్రాయేలీయులు ప్రబలిన కొలది, చెప్పండి, ఇశ్రాయేలీయులు శ్రమ పెట్టుకొలది మరి బయట గ్రామ శ్రీవినిగా చెప్పేశారు. అయిందా అండి? విస్తరించింది. ఆ సంవత్సరంలో 100 మంది బాప్తిసం తీసుకున్నారు కదా. కాబట్టి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు కలిగినటువంటి క్రైస్తవ్యం మనం కలిగి ఉండడం, అట్లాంటి దేవుణ్ణి ఆరాధించడం మరి దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. కాబట్టి మేమందరం కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఒక కార్యవర్గముగా యథార్థంగా, నమ్మకముగా, నిస్వార్థముగా క్రైస్తవుల పట్ల ఎవరి నిష్పక్షపాతముగా పనిచేయాలి, సమస్య విషయంలో పోరాడాలి, తప్పనిసరిగా మన హక్కులను సాధించాలనే ప్రయత్నంతో మేము ముందుకు సాగుతున్నాం. దేవుడి దయ బట్టి 12 రాష్ట్రాల్లో మా కార్యవర్గం నడుస్తూ ఉంది. మన నేషనల్ హ్యూమన్ రైట్స్ జాన్ రాజ్ గారు మరి వీరు మాకు నేషనల్ వైడ్గా ఉండి అనేక సలహాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. నూతనంగా మా చంద్రకుమార్ గారు కూడా ఒక మంచి లీడర్గా మా దగ్గరికి రావడం, మాతో కలవడం లేదా మాకు పరిచయం ఏర్పడడం అనేది నేను అభినందించేటువంటి విషయం. ఇట్లాంటి గొప్ప నాయకులు ఈ ప్రాంతంలో మీకుండడం చాలా సంతోషం. తప్పనిసరిగా వారు మేము కలిసి ఎంతవరకు జరిగినటువంటి కార్యవర్గాలు లేకపోతే ఆర్గనైజేషన్స్ ఎలా పనిచేస్తున్నాయో మీరు చూశారు. రాబోయే రోజుల్లో ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీరు చూస్తారు. నిస్వార్థంగా పనిచేస్తాం. ఇట్లాంటి నాయకులు వచ్చారు కనుక కలిసి ముందుకు సాగుతారు. మనం చేస్తూ మిమ్మల్ని కూడా ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీకి ఆహ్వానం చేస్తున్నాం. నా నినాదం ఒకటే, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో సమస్య వస్తే ఉత్తరాఖండ్ లో స్పందన రావాలి, ఉత్తరాఖండ్ లో సమస్య వస్తే ఏపీలో స్పందన రావాలి. అలా అన్ని రాష్ట్రాల యొక్క నాయకులు మమేకపరిచి దీన్ని బలోపేతం చేస్తూ ఎవరిని మరి ప్రభుత్వాలకు వణుకులు పుట్టేటటువంటిగా రీతిగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మరి ఈరోజు ఇంత చక్కని కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి చంద్రకుమార్ గారికి వారి జీవాలను ప్రత్యేకమైన వందనాలు. సార్, తప్పనిసరిగా ఎట్లాంటి సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కొందాం. ఎవరికి తలవంచవలసిన అవసరత లేదు. ఇందాక మీకు చెప్పాను, మనం తలెత్తుకుని పని చేస్తున్నాం, తల తీర్చుకునే పని చేయట్లా. సువార్త చేద్దాం, అవసరమైతే ప్రాణాలు కూడా ఇచ్చేద్దాం అన్నట్టుమా, సువార్త చేద్దాం. ఒక అవకాశం ఉంటే ప్రాణాలు కూడా ఇచ్చేద్దాం. సేవకుడు అంటే సేవ అంటే ఏదో కాదు, సావే. చెప్పండి, సేవ అంటే సావంటే చచ్చిపోతాం ప్రభు వరకు. చచ్చిపోతున్న వాళ్ళు బతికిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ఇండియా క్రిస్టియన్ కమిటీ అంత తరపున మీకు వందనాలు.